హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా దానిలో ఫస్ట్ ఏంటంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదని చాలా మంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. వీటి కోసం నేను ఆన్సర్ కూడా తీసుకొచ్చాను. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ జూన్ 20 వరకు ఈ అకౌంట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. అప్పటి వరకు గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఏంటంటే వాలెట్స్ కానీ అండ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ పర్మిషన్ లేకుండా ఇచ్చినందువల్ల ఏంటంటే మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పేమెంట్ అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని యాక్సెప్ట్ చేయలేదు, అంటే వాళ్ళకి పరిమితం ఇవ్వలేదు. అయితే ఇప్పటి వరకు ఉన్న సేవింగ్స్ అకౌంట్ మాత్రం అలానే రన్ చేయడానికి పర్మిషన్ మాత్రం ఇచ్చిందని చెప్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ కన్వర్షన్ ఉంది, మీకు దానిలో తెలుగులో కన్వర్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి గమనించవచ్చు. మీకు టాప్ టు బాటమ్ మీకు తెలుగులోనే నేను కన్వర్షన్ చేసి గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా కన్వర్ట్ చేసి చూపించాను. అంటే జూన్ 20 వరకు అయిన బ్యాంక్స్కి యాక్సెప్ట్ ఉంటుంది, కానీ దాని తర్వాత మాత్రం బ్యాంక్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి మాత్రం అయితే పరిమితం లేదు. ఇది ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్, అంటే గైడ్లైన్స్ ఒక విధంగా వార్నింగ్ అనుకోవచ్చు. అంటే ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేవి ఇప్పటికీ ఓపెన్ అవ్వట్లేదు. అదే మెయిన్ రీజన్ అన్నమాట. ఇకపోతే మనకి సెకండ్ ఆఫర్ వచ్చేసి మీకు మార్నింగ్ చెప్పాను ఒకటి, ఏంటి పేటీఎం పోస్ట్ పెయిడ్ కోసం ఒక వీడియో చేశాను. అయితే ఆ పేటీఎం పోస్ట్ పెయిడ్ నువ్వు బాగానే చెప్పవన్నా, మరి బిల్ పే అంటే మామూలుగా నువ్వు ఎలా కొనాలో చెప్పిస్తావు, అది బిల్లు కూడా ఎప్పుడు పే చేయాలి, ఎలా పే చేయాలి అది కూడా చెప్పాలి కదా అనేసి అన్నారు. ఇప్పుడు చెప్తాను. అయితే బిల్లు మీకు నచ్చినప్పుడు పే చేసుకోవచ్చు, ఓకే. కానీ టైమ్స్ అంటే ఒక డేట్ అంటే ఇవ్వలేదు వాడు, మరి ఏ డేట్ లోపల అని చెప్పేసి ఎవ్రీ మంత్ 7th వరకు పే చేయాలని చెప్పాడు. ఇది నేను నోటీస్ చేసిన పాయింట్, అది జీమెయిల్ అలానే ఉంది. ఎవ్రీ మంత్ 7th వరకు పే చేయాలి, 1st వరకు టాలీ అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ 30 వరకు క్యాలిక్యులేట్ అయ్యి ఫస్ట్ను మీకు కౌంట్ అవుతుంది. అది మీరు బిల్ పే చేయమని అయితే మీకు నోటీస్ టైప్ ఏదైనా రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడు నాకు బిల్ అయితే 847 రూపీస్ సంథింగ్ ఎంతో నేను బై అయితే చేశాను, 870 రూపీస్ అనుకుంటాను. 870 రూపీస్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, జస్ట్ మనకి పేటీఎం పోస్ట్ పెయిడ్ అని హోమ్ పేజ్లో ఉంటుంది, జస్ట్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. అక్కడ పే అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈరోజు బై చేస్తే ఈరోజే పే చేసి వచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత మనీ లేనప్పుడు ఉంచాలి, తర్వాత మీరు పే చేసుకోవాలి అంతే. నేను ఇప్పుడు సింపుల్గా పే అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇందులో పేటీఎం వాలెట్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, అండ్ డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. పేమెంట్ మెథడ్ అయితే అన్ని పేమెంట్స్ మెథడ్స్ అయితే దీనిలో యాక్సెప్ట్ అయితే ఉన్నాయి. కానీ మీరు ఆందోళన పడాల్సిన విషయం అయితే దీనిలో ఏమీ లేదు. చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు వాడండి, వాడే వాళ్ళకి కొంతమందికి ఏం లేదు. ఇప్పుడు నేను 1000 ఉంది కదా, నేను ఈ మంత్ 1000 ఫుల్గా వాడేశాను, నెక్స్ట్ మంత్ నాకు 2000 ఇచ్చే అవకాశం ఉంది. అలా 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 మీ క్రెడిట్ లెవెల్స్ పెరిగేటప్పటికి మీకు సిబిల్ స్కోర్ కూడా పెరుగుతూ ఉంటుంది. కావున మీకు అది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది సిబిల్ స్కోర్ అనేది. కావున మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడుకోండి ఈ ఆఫర్ని అయితే. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇది పేటీఎం తరఫు నుంచే వచ్చింది. 10,000 రూపీస్ అనమాట, చాలా హయ్యర్ అమౌంట్ ఇచ్చాడు నిజంగానే. అయితే నేను దీనిలో మేజర్గా నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఈ ఆఫర్ను వన్స్ యాక్టివేట్ చేస్తే మీరు 60 డేస్లో కంప్లీట్ చేయాలి, 20 పేమెంట్స్ అనేవి కంప్లీట్ చేయాలి. అయితే ఆ పేమెంట్ చేయడానికి మినిమం 1,500 రూపాయలు ఉండాలి. 1,500 రూపాయల కంటే ఎక్కువగా చేయాలి. ఇదంతా బాగానే ఉంది, 1,500 చేయాలి. ఫస్ట్ 1,500 చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తేనే యాక్టివేట్ అయినట్టు, నోటిఫికేషన్ ఆర్ మెసేజ్ వస్తే రెండిట్లో ఏదో ఒకటి వస్తే మీకు యాక్టివేట్ అయినట్టు. అది అయిన తర్వాత మీ సెకండ్ పేమెంట్ని అయితే చేయాలి. అయితే ఇంకొకటి నేను పాయింట్ నోటీస్ చేశాను, ఫర్ డే 5 పేమెంట్స్ మాత్రమే చేయాలని చెప్తున్నారు, ఎక్కువ అయితే చేయడానికి అవ్వదు. అలా మీరు 4 డేస్ చేసినట్టయితే మీకు 1000 రూపాయలు అయితే వస్తాయి. కానీ ఇదంతా బాగానే ఉంది అన్న, నువ్వు బాగానే చెప్పు, అంటే బిల్ పేమెంట్స్ బాగానే చెప్పు, లోన్ అమౌంట్ అని చెప్పు. లోన్ అమౌంట్ దేనికి, ఇంతకు లోన్ ఏంటి మీకు ఐడియా ఉంటుంది. ముతూట్ ఫైనాన్స్ అండ్ ఎల్ఐసి కానీ ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. మీకు హోమ్ క్రెడిట్ కానీ మొబైల్స్ కంపెనీస్ ఏవైనా లోన్ ఇచ్చే కంపెనీ, అంటే ఈఎంఐ కట్టే కంపెనీస్ ఉంటాయి కదా లోన్ అమౌంట్. ఆ లోన్ అమౌంట్ మనం 1,500 రూపీస్ కంటే ఎక్కువగా మనం సెండ్ చేయాలి. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే వాళ్ళు పే చేసినా పర్లేదు, వాళ్ళ లోన్ అమౌంట్ని క్రెడిట్ కార్డ్ బిల్ కానీ లేకుంటే ఇలాంటి లోన్ అమౌంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం పే చేయవచ్చు. పే చేసేసి ఏంటంటే మనం ఈ ఆఫర్ని అయితే యాక్టివేట్ చేసుకొని 20 టైమ్స్, అంటే 4 డేస్ కష్టపడితే మీకు 20 టైమ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అలా కంప్లీట్ అయిన వెంటనే మీకు 1000 రూపాయలు అయితే వస్తుంది. ఇలానే ఈ ఆఫర్ని 5 సార్లు యాక్టివేట్ చేసుకోవచ్చు. 5 సార్లు అంటే 5,000 రూపాయల వరకు అసలు అలా సంపాదించుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం లాజిక్తో ఆలోచిస్తే ఇది చాలా మంచి ఆఫర్ అని చెప్పాలి. కానీ ఈ లాజిక్తో అందరూ బిల్స్ అయితే పే చేయరు. చాలామంది ఈఎంఐ తక్కువ, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అని ఈఎంఐ కడతాను రా అంటే ఇవ్వరు కదా, అవును కదా. ఎందుకంటే 20 బిల్స్ పే చేయాలంటే మామూలు మాటలు కాదు. ఒక విధంగా వాడే వాళ్ళకైతే బెస్ట్ ఆఫర్, వాడిన వాళ్ళకైతే నో యూజ్ ఫర్ దట్. అండ్ ఈ వీడియోలో ఎంత గైస్, ఈ వీడియో మీద నచ్చింది ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.